నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి శంషాబాద్కి అతి సమీపంలో ఉన్నటువంటి వెనీలా కల్టివేషన్ చేస్తున్నటువంటి ప్లేస్లో అయితే ఉన్నాం. ఇక్కడ ప్రసాద్ గారు గత 14 నెలల క్రితం అయితే కనుక ఈ పాలీ హౌస్ అలాగే ఈ వెనీలా ప్లాంట్స్ అయితే తీసుకొచ్చినట్టు జరిగింది. అసలు ఈ వెనీలా సాగు ఏ విధంగా ఉంటుంది, అసలు ఎట్లా చేసుకుంటే కమర్షియల్గా దీనికి ఎట్లా రైతులకు కానీ లేకపోతే ఎవరైనా చేసుకునే వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే దీనికి క్లైమేట్ అనేది మన 2 తెలుగు రాష్ట్రాలు అంత అనుకూలమైతే ఏం కాదు, కానీ దీన్ని కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో చేయడం వల్ల ఆయనకి సాగు అయితే చేయడం జరుగుతుంది. అసలు పూర్తి వివరాలు అయితే కనుక ప్రసాద్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ వెనీలా కల్టివేషన్ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అసలు ఈ వెనీలా కల్టివేషన్ అసలు ఎందుకు చేయాలనుకున్నారు? మామూలుగా అయితే మన ప్రాంతంలో ఎవరు చేయట్లేదు కదా. ఇది ఇంతకుముందు కేరళలో మాత్రమే చేసేవాళ్ళండి. ఇప్పుడు ఏంటి అంటే ఒకటి దీనికి హై వాల్యూ ఉండడం వలన, తర్వాత రెండోది ఏంటి అంటే ఈ కమర్షియల్ కల్టివేషన్, తర్వాత ఈ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్స్ అనేటువంటివి కూడా ఇప్పుడు ప్రాక్టీస్ అవుతున్నాయి కాబట్టి చేసే ఆలోచన చేయడానికి అవకాశం వచ్చింది. సో అందులో భాగంగానే ఇది కేరళ నుంచి తీసుకొని వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. మేము 1/2 ఎకరాలో ఏంటి అంటే పాలీ హౌస్ డెవలప్ చేసి దీనికి కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ సెట్ చేసి దీంట్లో మేము 2000 ప్లాంట్స్ తీసుకొచ్చాము. మేము కేరళ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ మేము నాటి దాదాపు 14 months అయింది. ఇదేంటి అంటే ఇది పెరినియల్ క్రాప్. ఇది అంటే ఒకసారి నాటితే ఇది ప్రతి సంవత్సరం మన మామూలు ఈ కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో అట్లా ప్రతి సంవత్సరం తీయడము మళ్ళీ వేయడం అనేటువంటిది లేకుండా మనం ఒక్కసారి నాటాము అంటే ఇది 15-16 సంవత్సరాలు నడుస్తూ ఉంటుంది. ఈ లోపలే వీటి నుంచి వచ్చేటువంటి బ్రాంచెస్ మళ్ళీ మొక్కలుగా మారతాయి కాబట్టి అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఫర్ ఎవర్ అన్నట్టుగా అన్నమాట. సార్, ఇప్పుడు ఇది కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అంటున్నారు కదా, అసలు ఎలాంటి క్లైమేట్ ఉండాలి దీనికి ఏంటి అంటే ఒకటే మనకి చాలా వరకు హైదరాబాదు తర్వాత కొన్ని తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి క్లైమేట్స్ సూట్ అవుతాయి, కానీ సమ్మర్లో మాత్రమే మనకి ఇక్కడ టెంపరేచర్స్ 44-45 వరకు వెళ్తాయి. అవి నాట్ ఎట్ ఆల్ ప్రిఫరబుల్ కాదు. దీనికి వెనీలాకి వచ్చేసి హైయెస్ట్ టెంపరేచర్ 36-37-38 degrees దాటి వెళ్ళకూడదు. సో సమ్మర్లో మెయిన్గా మనం టెంపరేచర్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. మిగతా టైంలో మనకేంటి అంటే టెంపరేచర్ వెనెవర్ అది ఒక 35-36 అలా వెళ్తే గనక మనం ఫ్యాన్ ప్యాడ్స్ యూజ్ చేసి కొంచెం టెంపరేచర్ ని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఏమైనా 35 degrees వరకు మనం కట్ ఆఫ్ చేసుకుని మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. తప్పకుండా దీన్ని సక్సెస్ఫుల్ గా చేయొచ్చు. మినిమం ఏమైనా ఉండాలి? మినిమం అనేది ఏమీ లేదు. మనకి ఇక్కడ హైదరాబాదు ఆంధ్ర వీటిలో వచ్చేటువంటి టెంపరేచర్స్ మినిమం లో మనకి సూట్ అవుతాయి. మనకి పీక్ వింటర్ లో కూడా ఇక్కడ 14-15-13 అంతకంటే తక్కువకి ఏం పోదు. ఇది పైగా దీనికి మినిమం టెంపరేచర్ అనేది ఏం లేదు. ఇది సస్టైన్ అవుతుంది ఎంత మినిమం టెంపరేచర్ లో అయినా సరే. సార్, అసలు ఈ వెనీలా కల్టివేషన్ చేయడం వల్ల రైతుకు వచ్చే బెనిఫిట్ అంటే యూజెస్ ఏంటి? బయట మార్కెట్ ఎట్లా? మార్కెటింగ్ అనేటువంటిది దీనికి డిమాండ్ చాలా ఎక్కువ. తర్వాత ఏంటి అంటే దీన్ని కొనేటువంటి వాళ్ళు ఒకటేమో ఏజెంట్స్ నెట్వర్క్ ఉంది కొనడానికి, రెండోది మనం ఆన్లైన్ లో పోస్ట్ చేస్తే ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా 90% వరకు ఇంపోర్ట్సే ఉన్నాయి కాబట్టి ఒకటి మనం కంపెనీస్ కి డైరెక్ట్ గా సప్లై చేయొచ్చు. బీన్స్ నే ఇదేంటి అంటే ఇది బీన్స్ ఫామ్ లో వస్తుంది అనమాట. ఇది చిక్కుడుకాయ లాగానే ఉంటుంది. మనం బీన్స్ గాను అమ్మచ్చు, లేదు అంటే పౌడర్ చేసి గ్రైండింగ్ చేయించి మనం ప్యాకెడ్ ఫామ్ లో కూడా అమ్మచ్చు. దీనికి వచ్చేసి మనం బీన్స్ ఫామ్ లో అమ్మితే గనక డ్రై ఫామ్ లో మనం బీన్స్ కనుక అమ్మితే మినిమం గా 10,000-12,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు కేజీకి వచ్చేసి డ్రై అయినటువంటి. పచ్చిగా అమ్మితే కనుక 3,000-4,000 కేజీ. పచ్చిదాన్ని డ్రై చేస్తే ఎంత వస్తుందండి ఒక కేజీ? మనం 1 kg పచ్చిది కనుక డ్రై చేస్తే 25% అంటే 250 grams వరకు మనకి డ్రై ఈల్డ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత ఒక ప్లాంట్ నుంచి వచ్చేసి 1 సంవత్సరం ఫస్ట్ 1 year తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇది 12 months తర్వాత ఫస్ట్ ఇయర్ లో 1 kg వరకు వెట్ ఈల్డ్, ఒక ప్లాంట్ నుంచి 1 kg వరకు వెట్ ఈల్డ్ అంటే 250 grams డ్రై ఈల్డ్. మేము ఇది 1/2 ఎకరాలో పెట్టాం కాబట్టి ఇది మాకు ఇప్పుడు 2nd year కాబట్టి ఈ సంవత్సరంలో మేమేంటి అంటే మొక్కకి కిలో చొప్పున 2000 ప్లాంట్స్ కి 2000 kgs వెట్ ఈల్డ్, 500 kgs వరకు డ్రై ఈల్డ్ వచ్చేందుకు అవకాశం ఉందన్నమాట. ఇది సార్, మొత్తం అయితే మీరు పాలీ హౌస్ అయితే వేసుకున్నారు కదా, అసలు ముందు ఇది చేసుకోవాలంటే ఎంత విస్తీర్ణంలో ఇది మొదలెట్టారు? పాలీ హౌస్ ఎట్లా చేసుకున్నారు కొంచెం వివరంగా చెప్పండి. ఇది 1/2 ఎకరాలో మేము ట్రయల్ గా స్టార్ట్ చేసామండి. ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేసుకున్నట్టుగా ఇది ట్రయల్ కూడా కాదు, ఇది కమర్షియల్ స్కేల్ అనే అనుకోవాలి. ఇది కమర్షియల్ గానే చేసేటువంటి క్రాప్. ఇది మామూలు రైతుకి తర్వాత చిన్న ఇన్వెస్ట్మెంట్ తో ఓపెన్ లో చేయగలిగేది కాదు. కంట్రోల్డ్ వెదర్ లోనే చేయాలి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది, రిటర్న్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. ఇది ఫస్ట్ సంవత్సరం మొదటి సంవత్సరం 1 kg దగ్గర స్టార్ట్ అయ్యి వెట్ ఈల్డ్ అనేది 3-4 years అయ్యేటప్పటికి పర్ ప్లాంట్ వచ్చేసి 5 kgs వరకు వెళ్తుంది, 5-6 kgs వరకు కూడా వెళ్తుంది.
మామూలుగా ఉన్నటువంటి లెక్కల ప్రకారం అయితే ఒక మొక్క నుంచి వెట్టి ఈల్డ్ 6 కిలోల వరకు వస్తుంది. 6 కిలోలు వెట్టి ఈల్డ్ అంటే 1.5 kgs డ్రై ఈల్డ్ ఒక మొక్కకి. మేము 1/2 ఎకరాలో పెట్టాం కాబట్టి దీన్ని ఒక 3 సంవత్సరాల తర్వాత ఇది డ్రై ఈల్డ్ గానే 1.5 kg పర్ ప్లాంట్, అంటే 2000 ప్లాంట్స్ కి మాకు 3000 kgs వరకు వచ్చేట్టుగా వీలుంటుంది. ఇక కేజీ వచ్చేసి నేను ఇంత ముందే చెప్పినట్టుగా రేట్లు దాన్ని బట్టి ఎలక్ట్ చేసుకోవచ్చు. 1/2 ఎకరంలో 2000 పెట్టారు. 2000 మొక్కలు మొక్కి మధ్య దూరం కానీ వరుసకి మధ్య దూరం ఇవన్నీ పెద్దగా స్పెసిఫైడ్ కాదండి. మేము ఫాలో అయింది ఇక్కడ హై డెన్సిటీ ఫార్మింగ్ అండి. దీంట్లో ఒక అడుక్కి ఒక మొక్క చొప్పున పెట్టామన్నమాట. బెడ్స్ వేసేసి ఆ బెడ్స్ లో ఏంటి అంటే మామూలు సాయిల్ కాకుండా మీడియా నింపామన్నమాట. మన ఆర్గానిక్ మన వెర్మి కంపోస్ట్ కానివ్వండి, కోకోపీట్, ఇవన్నీ కూడా బ్లెండ్ చేసి నింపేసి బెడ్స్ లో ఇదేంటి అంటే ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ డీప్ వరకు, అంతకంటే ఎక్కువ పెనట్రేట్ కాదు రూట్ అనేది. కాబట్టి ఒక 3 ఇంచెస్ డీప్ వరకు డిగ్ చేసి పైన కొంతవరకు అది మీడియా లెవెల్ డెవలప్ చేసి టోటల్ గా ఒక 5 ఇంచెస్ లో మీడియా నింపేసి ఈ మొక్కలు పెట్టడం జరిగింది. 5 బెడ్లు, ఆ బెడ్ అంతా కూడా మీరు మీడియాతోనే చేసుకున్నారు. ఏం లేదు, మట్టి లేదు అసలు దీంట్లో. పెద్దగా లోతుగా వెళ్ళదు. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇది చాలా డిసీజ్ రెసిస్టెంట్. ఇది మనం ఆకు చూస్తే కూడా చాలా మందంగా ఉంటుంది. అందుకనే ఇది ఒకటి పెరినియల్ వెరైటీ అయింది. రెండోది దీని లైఫ్ కూడా మినిమం 15-16 ఇయర్స్ ఉంటుంది. చాలా గట్టిగా ఉంటుంది. డిసీజ్ ఫ్రీ, చాలా డిసీజ్ తుంచొచ్చండి. డిసీజ్ రెసిస్టెంట్ చాలా కష్టం అండి. పైన పొర ఉంది. ఇది మేము వాటర్ కొట్టేది, తర్వాత ఫర్టిలైజేషన్ అది చేస్తూ ఉంటాం కదా. చాలా గట్టిగా పైన ఏదో లేరు అంటే ఏం లేదు. ఇదంతా మేము చల్లినట్టు అంతే, ఏముండదు. ఓపెన్ లో కదా, బయట అయితేనేమో మనకి ఎండకి గాలికి వర్షానికి ఇదంతా రాలిపోతూ ఉంటుంది. లోపల కదా ఇది పడిపోదు అంతవరకు. మొక్క మీరు ఎట్లా తెచ్చుకున్నారు అసలు? మీరు ఇంత కల్టివేషన్ చేసే ముందు ఎక్కడన్నా మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? ఇది ఒకటి ఏంటి అంటే ఇది ఎక్కువగా పండేటువంటిది ఆఫ్రికన్ కంట్రీస్ లో అండి. ఘనా, మడగాస్కర్ వాటిలో పండుతుంది. అయితే మేమేంటి అంటే ఊరికే ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. కొంతమంది సైంటిస్టులు, తర్వాత అక్కడ పండించేటువంటి వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడము, తర్వాత ఏమో డేటా అంతా కలెక్షన్, తర్వాత ఏమో వీడియోస్, వీటన్నిటి కారణంగా మొత్తం ప్రిపేర్ చేసుకొని రిపోర్ట్ అంతా కూడా ఒక దీనికి మేము స్టార్ట్ చేయడానికి, ప్రాక్టికల్ గా స్టార్ట్ చేయడానికి ఒక 4 months ముందు మేము ఇదంతా కూడా ప్రిపరేషన్ వర్క్ చేయడం అయింది అన్నమాట. 4 నెలల సమయంలోనే మీరు మొత్తం చేయడం జరిగింది. మొక్కలు ఎలా తీసుకున్నారు? మొక్కలు అనేటువంటివి ఇది ఒకటి ఏంటి అంటే ఇది మొక్క తీసిన తర్వాత కూడా మనం క్రీపర్ లోంచే కట్ చేసి తీయచ్చు. మనం దీన్ని నాటేటువంటి పద్ధతి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మనం ఒక 3 అడుగులు 4 అడుగుల మొక్క గనక తీసుకొస్తే ఇదేంటి అంటే మొక్క అనేటువంటిది ఇది 10 రోజుల వరకు చనిపోదు. మనం కట్ చేసి తీసినా గానీ నార్మల్ మన కొమ్మ కట్ చేస్తే 10 రోజుల వరకు చనిపోకుండా ఉంటుంది. సో ఈ లోపల మనం బెడ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మేము అక్కడ నుంచి ప్యాక్ చేసుకొని మామూలుగా గన్ని పట్టల్లో తీసుకొచ్చామండి. అంటే ఈ కొమ్మలు అయితే ఉన్నాయి వీటిని కట్ చేసుకుని నాటచ్చు. ఎంత కొమ్మగా నాటకాలి? అదే 3 to 4 feet తీసుకొచ్చి అవి నాటచ్చు. తర్వాత మీరు కర్రలు పాతారు, అవి దేనికోసం? ఈ ఊరికే సపోర్ట్ అండి. ఇదేంటి అంటే పైకి ఎక్కి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యే వరకే ఇది సపోర్ట్. యాక్చువల్ గా ఇది 40 meters లెంగ్త్ వరకు పెరుగుతుంది. ఇది క్రీపర్ కాబట్టి 40 meters వరకు పెరుగుతుంది అనమాట. ఈ లోపల దానికి ఒక 30-40 బ్రాంచెస్ వచ్చేస్తాయి లోపల. ఆ బ్రాంచెస్ కూడా మళ్ళీ పెరుగుతాయి అనమాట. సో అందుకని ఇది కంటిన్యూస్ గా ఇది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఆ బ్రాంచ్ ని మళ్ళీ కట్ చేసి మొక్కగా పెట్టచ్చు. అందుకని ఇది పైన కొంత స్ప్రెడింగ్ స్టార్ట్ అయ్యే వరకు కింద సపోర్ట్ కావాలి. అందుకోసమనే ఈ కర్రలు ఇదంతా కూడా. ఈ హైట్ ఏమైనా ఉండాలని ఉందా? హైట్ అనేటువంటిది ఏం లేదు. ఈ హైట్ ఎందుకు తీసుకున్నాము అంటే వీటికి వచ్చేటువంటి ఫ్లవర్స్ ని మనం ఆర్టిఫిషియల్ మాన్యువల్ పాలినేషన్ చేయాలి. ఫ్లవర్స్ కాదు, అందుకని మాన్యువల్ గా మనకి అందుబాటులో ఉండాలి. మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి, ఒకటే ఫ్లవర్ లో 2 ఉంటాయి. అది దాన్ని మనం ఓపెన్ చేసి పాలినేట్ చేయాలన్నమాట ఫ్లవర్ ని. అందుకని మనకి చేతికి అందుబాటులో ఉండాలని ఈ హైట్ తీసుకోవడం జరిగింది. మాన్యువల్ గా చేయాలంటే లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది. పాలినేషన్ కంటారా? పాలినేషన్ అనేటువంటిది హార్డ్లీ ఒక 2-3 seconds జాబ్ అండి, అంతవరకే. మనకి వెనెవర్ ఇట్ అపియర్స్ అనమాట. అది ఫీల్డ్ తో కలిసి వర్క్ చేసేటువంటి ఎవరైనా సరే ఒక సూపర్వైజర్ గానీ ఒక మనిషి గానీ ఆపరేట్ చేయగలిగేటువంటిదే ఇది. ఇది యాక్చువల్ గా లేబర్ ఓరియంటెడ్ వర్క్ కాదు. ఇది పాలీ హౌస్ అవడం వల్ల లోపల గడ్డి గానీ అవి వచ్చేందుకు ఛాన్స్ ఉండదు. తర్వాత మొత్తం కూడా అంతా డ్రిప్పే ఉంటుంది.
ఉంటుంది. మెడిసిన్స్ మన ఫర్టిలైజేషన్ అది కూడా డ్రిప్ లోనే జరుగుతుంది. తర్వాత ఇంకా వీటికి వచ్చేటువంటి డిసీజెస్ ఏమీ ఉండవు. పీరియాడికల్ గా సైక్లిక్ గా అందించేటువంటి ఫర్టిలైజేషనే ఉంటుంది అంతవరకే. ఇక ఫ్లవర్ వచ్చినప్పుడు ఒక రోజు ఒక మనిషి ఉంటే ఒక చోట 100 ఫ్లవర్స్ కనిపిస్తే కూడా మనం 100 పాలినేట్ చేయొచ్చు. అంతా కూడా ఒక అరగంటలో అయిపోయేటువంటి పని. అది లేబర్ ఓరియంటెడ్. దీనికి 1 year క్రాప్ స్టార్ట్ అవుతుంది. దీనికి పర్టికులర్ సీజన్ అంటూ ఏమైనా ఉంటుందా? సీజన్ ఓపెన్ ఫీల్డ్స్ లో జరిగేటువంటి వెనీలా కల్టివేషన్ కి అయితే సీజన్ ఉంటుంది. అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఫ్లవర్స్ రావడం, పాలినేట్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి, మార్చి వరకు ఈల్డ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. మార్చ్, ఏప్రిల్లో జనరల్ గా హార్వెస్టింగ్ అవుతుంది. ఫ్లవర్ వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేయడానికి దాదాపుగా 5-6 months పడుతుంది. 4 to 5 months పడుతుంది. 4 to 5 months పడుతుంది హార్వెస్ట్ చేయడానికి. ఇది మనం ఇక్కడ కంట్రోల్డ్ వెదర్ లో చేయడం కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మనకి సీజనల్ వెదర్ అనేటువంటిది ఏం లేదు కాబట్టి ఇవి ఎక్కడ ఎప్పుడు ఫ్లవర్స్ వస్తే వాటిని పాలినేట్ చేయడం, ఆ తర్వాత సబ్సిక్వెంట్ టైంలో ఒక 4 to 5 months లో అది ఈల్డ్ గా మారడం, ఇదంతా కూడా రెగ్యులర్ గా జరిగేటువంటి ప్రాసెస్. మీరు ఒక దాని నుంచి 1 kg ఫస్ట్ ఇయర్ అది 1 year మొత్తానికి వచ్చేది. 1 year కి ఒక ప్లాంట్ నుంచి ఒక 1 year డ్యూరేషన్ లో మనం ఒక 1 kg మినిమం గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓపెన్ లో ఎంత వస్తుందండి? ఓపెన్ లో కూడా వాళ్ళు కొత్తగా పెడితే ఎప్పుడైనా అంతే. కొత్తగా పెట్టినప్పుడు ఓపెన్ లో అయినా సరే ఒక 1/2 kg అంటారు వాళ్ళు, 700 grams 800 grams అట్లా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు జనరల్ ఇది ఏంటంటే ఇక్కడ నుంచి మొదలెడితే దాదాపు ఒక 10 అడుగుల వరకు పెరిగి ఉంటుంది. ఇప్పుడు అండి ఇప్పుడు 10 meters 12 meters 10 meters ఉంది. 30 feet పెట్టే ప్లాంట్ 3 feet ఉన్నది పెడతారు అంతే. 3 to 4 feet ప్లాంట్ అంటే 1 meter అప్రాక్సిమేట్ గా 15 meterలు పెరగడానికి దాదాపుగా 1 year పట్టింది. 1 year పడుతుంది. తర్వాత 15 meters పెరిగిద్ది అంట. 40 meters వరకు అప్పుడు ఈల్డ్ కూడా మల్టిప్లై అవుతుందండి. అందుకనే 3 to 4 years అయ్యేటప్పటికి దీని వెట్ ఈల్డ్ 6 kgs వరకు పెరుగుతుంది. అంటే డ్రై ఈల్డే 1.5 kgs అవుతుంది. అసలు ఇప్పుడు ఎవరన్నా ఇది కల్టివేషన్ చేసుకోవాలంటే అసలు ఎంత ఖర్చు వస్తుంది? ఇదేంటి అంటే జనరల్ పాలీ హౌస్ అండి. ఇది ఒకటి నోన్ కాస్ట్. ఒక 1/4 acre పాలీ హౌస్ అంటే ఒక 10 to 12 lakhs అవుతుంది. తర్వాత పైన షీటు ఇదంతా కూడా ఈ స్ట్రక్చర్ మొత్తం, తర్వాత ఏమో షీటు లోపల ఇవంతా కూడా మొత్తం కలుపుకుంటే పాలీ హౌస్ 10 to 12 lakhs అండి. లేబర్ ఖర్చు మొత్తం కలిపి. ఇది కాకుండా మనకు ఉన్నటువంటిది ఏంటి అంటే ప్లాంట్స్ వచ్చేసి ఒక్కొక్కటి సుమారుగా మనకి ఒక 200 rupees వరకు అవుతాయి అన్నమాట ఒక్కొక్క ప్లాంట్. మనం ఏంటి అంటే ఇది 2000 ప్లాంట్స్ పెట్టామా, మనం 1500 3000 అనే దాన్ని బట్టి దాని కాస్ట్. తర్వాత ఫ్యాన్ ప్యాడ్ సిస్టమ్ ఉండాలి. ఫ్యాన్ ప్యాడ్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ కోసం. ఇది వచ్చేసి 1/4 acre కి సుమారుగా ఇది ఒక 5 to 6 lakhs అవుతుంది ఫ్యాన్ ప్యాడ్ సిస్టమ్. అది కంట్రోల్డ్ వెదర్ కోసం అని. అది కాకుండా మీడియా అనేటువంటిది అప్రాక్సిమేట్ గా కేజీకి 7 to 8 rupees అవుతుంది. మనకు దీంట్లో మేము వాడినటువంటిది సుమారుగా 100 tons వాడాం. అంటే 7 to 8 lakhs మీడియా అవుతుంది. ఒక 12 lakhs పాలీ హౌస్, 7 to 8 lakhs మీడియా 20 lakhs, ప్లస్ ఒక 6 to 7 lakhs ఫ్యాన్ ప్యాడ్ సిస్టమ్ అంటే అక్కడికి 26, ప్లస్ ప్లాంట్స్ వచ్చేసి ఒక 4 to 5 lakhs అంటే ఒక 31 lakhs. ఆ తర్వాత మనం పెట్టుకునేటువంటి డ్రిప్ సిస్టమ్, తర్వాత ఆర్ఓ వాటరే వాడాలి. ఆర్ఓ ప్లాంట్ ఒక మంచి నీళ్ళు అయితే గనక టీడీఎస్ గనక less than 200 less than 300 ఉంటే గనక డైరెక్ట్ గా వాడచ్చు. లేదు అంటే ఆర్ఓ వాటరే ప్రిఫరబుల్. తర్వాత ఈ డ్రిప్ సిస్టమ్ పెట్టుకోవాలి, ఫాగర్స్ ఉండాలి. ఇవన్నీ కలుపుకుంటే మళ్ళీ ఇంకొక 4-5 lakhs అవుతాయి. సో టోటల్ గా వచ్చేసి ఇది మన ఫస్ట్ ఇయర్ కర్రలు గానీ 1 year మెయింటెనెన్స్ ఓవరాల్ గా మీకు ఎంత ఉంటుంది? ఒక సుమారుగా 60 to 70 lakhs అవుతుంది. 60-70 lakhs అవుతుంది పావు ఎకరాకి. అయితే ఇది మనకి ఫస్ట్ ఇయర్ లోనే, అంటే ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ 1 year కల్టివేషన్ పీరియడ్ కాదు, సబ్సిక్వెంట్ ఇయర్. ఆ ఇయర్ లోనే మనకి ఇది రికవర్ అయిపోతుంది. నెక్స్ట్ 2 years అయ్యేటప్పటికి మొత్తం రికవర్ అయిపోతుంది. ఆ తర్వాత ఇది ఇందులో ఉన్నటువంటి ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే 2 years తర్వాత ఇందులో వచ్చేటువంటి మనం కొత్తగా వచ్చేటువంటి ఎవరైనా సరే కల్టివేషన్ దీంట్లోకి వస్తూ ఉంటే వాళ్ళకి మనం ఇందులోంచి మొక్కలు కూడా కట్ చేసి కూడా అమ్మచ్చు. అది ఇంకో యాడెడ్ రెవెన్యూ అనమాట. ఇది ఓన్లీ కల్టివేషన్ మీద అయినా సరే ఇప్పుడు మీరు ఫస్ట్ 1 year నుంచి మాత్రం 70 lakhs దాకా ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి వచ్చేసి ఒక 20 lakhs ఖర్చు పడి 50 lakhs అయితే 10 lakhs అవుతుందండి. ఆ తర్వాత సబ్సిక్వెంట్ ఇయర్ నుంచి ఒక పర్సనే చాలు, సూపర్వైజర్ కమ్ వర్కర్ లైక్ అనమాట. ఒక పర్సన్, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు, తర్వాత ఫర్టిలైజేషన్, తర్వాత ఆర్ఓ ప్లాంట్ మెయింటెనెన్స్, మినిమం మెయింటెనెన్స్, ఇవన్నీ కలుపుకుంటే కనుక ఒక 10 lakhs వరకు ఎక్స్పెండిచర్ వస్తుంది. కానీ సెకండ్ ఇయర్ నుంచి అది మల్టిప్లై అవుతూ పోతుంది. నేను ఇందాకే చెప్పినట్టుగా 6 kgs ఏమో వెట్ ఈల్డ్, 1.5 kgs డ్రై ఈల్డ్. 1.5 kgs డ్రై ఈల్డ్ అంటే 2000 ప్లాంట్స్ కి ఆల్మోస్ట్ ఆల్ 3 tons వరకు ఈల్డ్ వచ్చేందుకు స్కోప్ ఉంటుంది, వస్తుంది కూడా అనమాట. 3 tons వాల్యూ అంటే ఆల్మోస్ట్ ఆల్ 3.5 to 4 CR వాల్యూ. ఈవెన్ తక్కువ వేసుకున్న 2 సంవత్సరాల నుంచి తర్వాత నుంచి 50 lakhs నుంచి ₹1 కోటి అయితే రావచ్చు, వస్తుంది. ఈవెన్ రేపు మార్కెట్ లో డిమాండ్ ఉన్నా లేకపోయినా ఏమైనా ఇది డిమాండ్
డిమాండ్ ప్రైస్ డ్రాప్ అయ్యేందుకు ఛాన్స్ లేదండి. కరోనా టైంలో కేజీ వచ్చేసి 35,000 వరకు వెళ్ళింది వెనీలా. ఎందుకంటే ఇంపోర్ట్స్ రాలేదు, లోకల్ గా కూడా పెద్దగా ప్రొడక్షన్ లేదు. కాబట్టి ఏంటి అంటే ఇది డిమాండ్ పెరిగేదే, పైగా ఇది ఏంటి అంటే ఎక్కడ పడితే అక్కడ పండేది కాదు. అందుకని ఏంటి అంటే ఇది ఈల్డ్స్ ఎక్కువ వచ్చేసి మార్కెట్ డౌన్ అయ్యేందుకు స్కోప్ లేదు. సార్ ఇప్పుడు ఇంత డిమాండ్ ఉండడానికి దీంట్లో మెడిసినల్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా? ఇది ఒకటి ఏంటి అంటే అరోమాటిక్ ప్లాంట్ అండి ఇది. తర్వాత ఏంటి అంటే దీంట్లో మన ఇవి విటమిన్ వాల్యూస్ అవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి అంటారు అనమాట. అందుకని తర్వాత ఏంటి అంటే వితౌట్ వెనీలా వీ కెనాట్ ఎక్స్పెక్ట్ మనం బిస్కెట్స్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, తర్వాత మిల్క్ పౌడర్స్, వీటన్నిటిలోనూ కూడా మేజర్గా వాడేటువంటిది కేక్స్, మేజర్గా వాడేటువంటిది వెనీలా. అది సార్ ఇప్పుడు మరి వాటర్ ఇస్తారు బాగానే ఉంది, దీనికి ఎరువులు ఏమి ఇవ్వాలి? మామూలుగా ఇచ్చేటువంటివే అండి మనం, నైట్రోజన్, ఫాస్ఫరస్. కాకపోతే ఆర్గానిక్ ఇవ్వగలిగితే గనక కెమికల్ రెసిడ్యూస్ ఉండవు, ఎక్స్పోర్ట్ కూడా స్కోప్ ఉంటుంది. వాల్యూమ్స్ పెరిగిన తర్వాత మనం మినిమం 500 kg 600 kg 1 ton అంటే లోకల్గా మనకి ఈజీగా వెళ్ళిపోతుంది. సపోజ్ వాల్యూమ్స్ మల్టిప్లై అయినాయి, లేకపోతేనేమో ఎక్కువ సైజులో చేస్తున్నాం మనం. అలాంటప్పుడు మనం ఏంటి అంటే వెన్ వి లుక్ ఎట్ ఎక్స్పోర్ట్ పాసిబిలిటీని చూసినప్పుడు అది కెమికల్ రెసిడ్యూ లేకుండా ఉండాలి అంటే ఆర్గానిక్ గా. తర్వాత ఏంటి అంటే ఆర్గానిక్ గా ఫర్టిలైజేషన్ చేయడం వలన రిజల్ట్స్ అనేటువంటివి కూడా ఏ క్రాప్ లో అయినా సరే ఇట్ విల్ బి ఆల్టుగెదర్ డిఫరెంట్. సార్ ఇప్పుడు ఆల్రెడీ మరి 1 year క్రాప్ స్టార్ట్ అవుతున్నారు, మీరు 14 నెలలు అయింది. క్రాప్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? క్రాప్ పరిస్థితి మాకు ఆల్రెడీ మేము ఒక 1.5 kg దాకా తీసామండి. అది 12 months తర్వాత స్టార్ట్ అయినటువంటి చోటు నుంచి, అంటే ఒక ఫ్లవర్ ని పాలినేట్ చేస్తే అక్కడి నుంచి అప్రాక్సిమేట్ గా మనకి ఒక 100 to 150 grams వస్తాయండి బీన్స్. అదే క్రీపర్ కి ఇంకొక ఫ్లవర్ వస్తాయండి ఒక 15-20 బంచి వస్తాయండి. మన బీన్స్, చిక్కుడు ఎలా అయితే వస్తాయో అలానే బంచి వస్తాయి. 15-20 కాయలు వస్తాయి, 30 కాయలు కూడా రావచ్చు అనమాట. ఒక్కొక్క నుంచి ఒక కాయ కాదు, అక్కడి నుంచి సన్నటి స్టెమ్ వస్తుంది, దానికి మళ్ళీ బీన్స్ వస్తాయి. అది అందుకని 150 grams వరకు వస్తుంది అనమాట. అలా మేము తీసినటువంటిది అప్రాక్సిమేట్ గా 1.5 kgs దాకా తీసాము. తర్వాత ఏంటి అంటే ఇప్పటి నుంచి ఇంకా ఇప్పుడు ఇక్కడ మనకి సమ్మర్ కూడా పోయింది కాబట్టి దాని వల్ల ఉండేటువంటి ఇండైరెక్ట్ ఇంపాక్ట్ కూడా ఇంకేం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచి స్పీడప్ అవుతుంది. కాకపోతే ఏంటి అంటే ఇది మేము ఇది 15 meters హైట్ వరకు పెరగడం వలన, ఆ తర్వాత ఇప్పుడు మీకు ఏదైతే కనపడుతుందో ఇది మేము సక్సెస్ఫుల్ గా చేయగలిగాము. ఇది కంటిన్యూ అవుతోంది కాబట్టి డెఫినెట్ అనమాట. ఈల్డ్స్ అనేటువంటి లాస్ట్ సమ్మర్ లో దీనికి ఏమైనా ఎఫెక్ట్ అయిందా? ఏం కాలేదు, ఏం లేదు, ఎఫెక్ట్ ఏం లేదు. మేము కంట్రోల్ క్లైమేట్ మెయింటైన్ చేసాము. సార్ ఇప్పుడు మరి ఓపెన్ ల్యాండ్ లో 35 degrees టెంపరేచర్ ఉన్న చోట ఇప్పుడు చెట్ల కింద లేకపోతే పెడుతున్నారు కదా, వచ్చినప్పుడు సమ్మర్ లో రావద్దండి. 40 దాటద్దు, టెంపరేచర్ దాటితే చచ్చిపోతాయి. బయట టెంపరేచర్ 40 దాటినా కానీ ఇప్పుడు కొబ్బరి తోటలో, ఒక్క తోటలో మిరియాలు సాగు చేస్తున్నారు కదా, అదే విధంగా ఇది సాగు చేయొచ్చు. మిరియాలు రెసిస్టెంట్ అండి, ఇది కొంచెం సెన్సిబుల్ అనమాట. అందుకని ఇది ఓపెన్ లో మన క్లైమేట్స్ లో చేయలేము. ఒకళ్ళిద్దరు ట్రై చేసి కూడా ఫెయిల్ అయ్యారు, చేయలేరు. ఓపెన్ ఉండాల్సిందే, కంట్రోల్ వెదర్ ఉండాల్సిందే. మంచి లాభదాయకమైన పంటే బాగానే ఉంది. ఇక్కడ ఆల్రెడీ మీరు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఈ వీడియో చూసి కానీ ఎవరైనా కొంతమంది ఫార్మర్స్ దీంట్లో చేయాలి అంటే మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా? ఎఫర్డబుల్ ఫార్మర్స్ కనుక ముందుకు వస్తాయండి, డెఫినెట్లీగా మనం ఒకటి కన్సల్టెన్సీ ప్రొవైడ్ చేయడం, లేదంటే నోహౌ ఇచ్చేసి మనకి వాళ్ళకి కావాల్సినటువంటి దీనికి కావాల్సినటువంటి మెటీరియల్స్, ప్రొక్యూర్మెంట్, తర్వాత ఇది కల్టివేషన్ చేసేటువంటి ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా మనం చూపిద్దాము. ట్రైనింగ్ కూడా ఇద్దాం. కావాలి అంటే కాంట్రాక్చువల్ ఫార్మింగ్ గా చేయాలి అంటే అలా కూడా చేయొచ్చు. అయితే ఒక పావు ఎకర్లో చేయాలంటే కనుక మినిమం 70 లక్షలు అయితే 60 to 70 ఈల్డ్ వచ్చేటప్పుడు మళ్ళీ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి 70 వేసుకోవాలి. మినిమం అయితే ఎంత ఏరియాలో కల్టివేషన్? క్వార్టర్ ఏకర్ మినిమం అండి. క్వార్టర్ ఏకర్ మినిమం. ఎవరైనా సరే ఇంకా హాఫ్ ఏకర్ సైజు అలా వెళ్ళగలిగితే అది ఇంకా మంచిది. 5 సెంటు 10 సెంటు వర్కౌట్ అవుదా? అంత చిన్న వాటిలో చేయలేరండి, ఎందుకంటే ఫ్యాన్ ప్యాడ్ సిస్టమ్, ఈ సెటప్లు, పైగా ఇందులో ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ మారదు. ఇదేంటి అంటే ఇది ఈ కమర్షియల్ ఫార్మింగ్, వెనిలా ఫార్మింగ్ అనేటువంటిది అది ఒక ఇండస్ట్రీ లాగా. అది మనం ఏదో మామూలు కల్టివేషన్ ప్రాక్టీస్ లాగా చూస్తే కనుక దాన్ని చేయలేరు దాన్ని. సో ఏదైతే ఎలా అయితే ఒక ఇండస్ట్రీకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కావాలో అలానే దీంట్లో కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, అది ఇన్వెస్ట్ చేయాలి. అది హౌఎవర్ ఇట్ డిమాండ్స్ అనమాట. ఎంతవరకు అయితే దానికి అది డిమాండ్ చేస్తుందో అంతవరకు ఇన్వెస్ట్ చేస్తేనే అది సక్సెస్ఫుల్ గా చేయాలి. ఏంటంటే ఫార్మర్ అంటే నార్మల్ ఫార్మింగ్ చేసేటువంటి వాళ్ళు ఏంటంటే ఒక 5 లక్షలు అంటేనే అమ్మో అనుకుంటున్నారు. కమర్షియల్ అంటే ఎవరైనా వస్తారులే కానీ నార్మల్ ఫార్మర్స్ అయితే చేయలేరు.
చేస్తారు. అవును, చేయలేరు. ఇది మన కమర్షియల్ స్కేల్లోనే చేయాలి. ఇది తర్వాత రిటర్న్స్ కూడా అదే అలానే ఉంటాయి. పెట్టుబడి పెట్టేదాన్ని బట్టి అది అంతే కదా, పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అలా అన్నమాట. అది ప్రసాద్ గారు, ఇప్పుడు మీ అనుభవాలు ఈ వెన్నెలా సాగు గురించి పూర్తి వివరాలు తెలియజేసిన చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. ఇదండి, చూశారు కదా, మొట్టమొదటిసారి అయితే కనుక ఇక్కడ తెలంగాణలో శంషాబాద్ దగ్గరలో ప్రసాద్ గారు అయితే కనుక ఒక పావు ఎకర్లో ఈ దాదాపుగా 70 లక్షలు ఇన్వెస్ట్ చేసి అయితే కనుక ఈ వెనిలా కల్టివేషన్ సాగు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు 14 నెలలు అయింది. ఈల్డ్ కూడా మెల్లిగా స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు అయిపోయింది సమ్మర్ కాబట్టి కొంచెం ఈల్డ్ తక్కువ ఉన్నా ఇక మొత్తం ఇప్పుడు క్లైమేట్ అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక ఈల్డ్ అనేది బాగా వస్తుందని చెప్పేసి ప్రసాద్ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క మొక్క నుంచి కనీసం తక్కువ 10 నుంచి 12,000 రూపాయల వరకు అయితే కనుక ఇన్కమ్ గెయిన్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఒక పావు ఎకర్లో మీరు ఇన్వెస్ట్ చేసి పెట్టుకోగలిగితే కనుక ప్రసాద్ గారి నెంబర్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ఫామ్ని విజిట్ చేయడం కానీ ఆయన సలహాలు సూచనలు కానీ తీసుకోవచ్చు. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.